ఈ రోజు వంట వార్పు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మా ఇంట్లో కర్రీ బెండకాయ పచ్చి రొయ్యలు పులుసు అన్నమాట. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. పచ్చి రొయ్యలకి 2 పక్కల నరాలు తీసేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్నాను. బెండకాయ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్ని కట్ చేసుకుని ఆ పచ్చి రొయ్యలోని వేసేసుకుంటున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు తగినంత కారం వేసుకుంటున్నాను. మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు కాబట్టి నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. నీసు వాసన రాకుండా కొద్దిగంత పసుపు. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఆయిల్ పోయకూడదు. బెండకాయ పులుసుని తాలింపు వేసుకుంటే బాగుంటుంది. పైగా మా ఇంట్లో బెండకాయ పులుసు అంటే తాలింపు కంపల్సరీ ఉండాలి. ఉప్పు కారం బాగా కలిసేంత వరకు కలుపుకుని కొద్దిగంత వాటర్ పోసుకుని మూత వేసుకుని మగ్గించుకుంటున్నాను. బెండకాయ సాఫ్ట్ గా అయిన తర్వాత ముందుగానే నానబెట్టి ఉంచుకున్న చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా గట్టితో తిప్పి మూత వేసుకుని ఉడికించేసుకోవడమే. లాస్ట్ లో కొద్దిగంత కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. వేసుకునేది వేసుకోండి మీ ఇష్టం అనమాట. గ్రేవీ అంతా దగ్గర పడి అదే మీకు సరిపడినంత గ్రేవీ వచ్చిన తర్వాత తాలింపు వేసేసుకోవడమే. తాలింపుకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని జీలకర్ర కరివేపాకు వేసుకుని తాలింపు వేసేసుకోవడమే. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వన్ ఆఫ్ ది ఫేవరెట్ కర్రీ ఏదైనా ఉందంటే అది ఇదే. ఎస్పెషల్లీ నాకు ఈ కర్రీ అంటే పిచ్చి ఇష్టం. మరి మీకు మీ ఇంట్లో ఏ కర్రీ అంటే ఫేవరెట్, ఎవరు చేస్తే ఇష్టంగా తింటారు?